హైదరాబాద్ లో కల్తీ కల్లు దందా ఆగట్లేదు. కల్తీ కల్లును ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవటం లేదు. 2 నెలల క్రితమే 14 మంది చనిపోయారు. 78 దుకాణాల్లో శాంపిల్స్ చెక్ చేస్తే 58 చోట్ల ఆల్ఫాజోలం గుర్తించారు. వాటిని మూసేయాలని ఆదేశించిన కోర్టు నుంచి స్టే తెచ్చుకొని నిర్వహిస్తున్నారు. కొన్ని దుకాణాల్లో ఇప్పటికీ బహిరంగంగా కెమికల్స్ కలుపుతూనే ఉన్నారు వ్యాపారులు. టీవీ9 నిఘాలో కల్తీ కల్లు దందా బయటపడింది. ప్రజల ప్రాణాలతో నిర్వాహకులు చెలగాటమాడుతున్న మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం కల్లు దుకాణాల్లో తాటి ఈత కల్లు మాత్రమే అమ్మాలి. కానీ హైదరాబాద్ నగర పరిసరాల్లో రోజు వేల లీటర్లు వచ్చేంత తాటి ఈత వనాలు లేవు. జిల్లాల నుంచి కూడా వచ్చే పరిస్థితి లేదు. అయినా సరే హైదరాబాద్ నగరంలో వేల లీటర్ల కల్లు ఏరులై పారుతోంది. నురగ కోసం కరక్కాయ పొడి, అమ్మోనియం, తీపి కోసం సాక్రీన్, మత్తు కోసం ఆల్ఫాజోలం, సోడియం బైకార్బోనేట్, డైజోఫామ్ లాంటి నిషేధిత పదార్థాలు కలిపి కల్లులాగా మార్చి వాళ్ళు అమ్ముతున్నారు. అది కల్లు కాదు. కల్తీ కల్లు దందాపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. 2 నెలల క్రితం కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో కల్తీ కల్లు తాగి దాదాపు 14 మంది చనిపోయారు. మరో 50 మంది ఆసుపత్రి పాలయ్యారు. అయినా కానీ హైదరాబాద్ నగరంలో కల్తీ కల్లు దందా మాత్రం ఆగడం లేదు. ఇటు చనిపోయిన కొద్ది రోజుల వరకు కూడా, అంటే కల్తీ కల్లు దాగి కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఘటన జరిగిన తర్వాత కొన్ని రోజుల వరకు ఇటు సైలెంట్గా ఉన్న కల్తీ కల్లు ముఠ మళ్ళీ కూరలు చాసిన పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కల్లు దుకాణాల్లో మొత్తం కూడా కల్తీ కల్లు మళ్ళీ ఏరులై పారుతున్న పరిస్థితి నెలకొంది. అత్తాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కల్లు దుకాణంలో బహిరంగంగానే ఇటు కెమికల్స్ ఇటు సీసాల్లో కలుపుతున్న పరిస్థితి నెలకొంది. ఈరోజు ఉదయం నుంచి కూడా టీవీ9 క్షేత్రస్థాయిలో కల్లు దుకాణాలని పరిశీలించింది. మొత్తం కూడా ప్రతి కల్లు దుకాణాల్లో కూడా ఇటు కెమికల్స్ మాత్రం రకరకాల కెమికల్స్, అంటే ఇటు ఆరోగ్యానికి హాని కలిగించే కెమికల్స్ మొత్తం కూడా ఇటు సీసాల్లో బహిరంగంగానే కలుపుతున్న పరిస్థితి నెలకొంది. అయినా కానీ ఇటు ఎక్సైజ్ అధికారులు మాత్రం మత్తు వదలని పరిస్థితి నెలకొంది. ఏదైనా ఘటన జరిగిన సమయంలో మాత్రం తూతూ మంత్రంగా ఇటు తనిఖీలు చేయడం, ఆ తర్వాత మాత్రం చేతులు దులుపుకోవడం మాత్రం ఇటు ఆనవాయితీగా మారిన పరిస్థితి నెలకొంది. ఇటు ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఇటు నిబంధనల ప్రకారం ఇటు తాటి ఈత చెట్ల నుంచి సేకరించిన కల్లునే విక్రయించాలి. తాటి ఈత చెట్లు లేకుండా నగరంలో కల్లు ఇటు వరదలై పారుతుంది. 10 లీటర్ల కల్లుకు 15 రెట్లు నీళ్లు కలిపి ఇటు నురగ కోసం కరక్కాయ పొడి, అమోనియం, దాంతోపాటు తీపి కోసం సాక్రీన్, మత్తు కోసం ఆల్ఫాజోలం, సోడియం బైకార్బోనైట్, డైజోఫామ్, క్లోరోహైడ్రేట్ లాంటి నిషేధిత పదార్థాలను ఇటు కల్లులో కలిపి ఇటు మత్తు కల్లుని తయారు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రతి నెల కూడా ఇటు ఎక్సైజ్ అధికారులు మామూలు అందుతుండడంతో ఇటు వారు కూడా మన ఇంటి ముట్టనట్లుగా ఉంటున్నారన్న ఆరోపణలు కూడా నెలకొన్నాయి. చూసుకోవచ్చు మనం ఇటు కల్తీ కల్లు ఏ విధంగా ఏరులై పారుతుందో చూసుకోవచ్చు. ఇటు ఒరిజినల్ కల్లుకు ఏమాత్రం తీసుకోని విధంగా కల్తీ కల్లు ఉంది. మొత్తం కూడా ఇటు అడుగున మాత్రం ఇటు కెమికల్స్, వీళ్ళు కలిపినటువంటి కెమికల్స్ అడుగుకు చేరుతుంది. మొత్తం కూడా పైన మాత్రం ఇటు నీరు లాంటి పదార్థం ఉంటుంది. ఇది మొత్తం కూడా ఇటు కల్తీ కల్లు అనమాట. ఎందుకంటే ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా తాడి చెట్టు అనేది లేదు. కానీ వేల లీటర్ల కల్లు మాత్రం హైదరాబాద్ నగరానికి చేరుకుంటుంది. మొత్తం కూడా ఈ ప్యాకెట్లో ఉన్నది మొత్తం కూడా కల్తీ కల్లు, మొత్తం కూడా కెమికల్స్, రకరకాల విషపూరిత కెమికల్స్ కలిపిన కల్తీ కల్లు అనమాట. ఇది తాగి ప్రజల ప్రాణాలతో మాత్రం కల్లు కంపౌండ్ వారి నిర్వాహకులు మాత్రం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్న పరిస్థితి నెలకొంది. ఇకనైనా ఇటు ఎక్సైజ్ అధికారులు ఇటు కల్లు కంపౌండ్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎందుకంటే 2 నెలల క్రితం కూడా దాదాపు 14 మంది కల్లు తాగి చనిపోయిన ఘటన వెలుగు చూసింది. అయినా కానీ ఇంకా కూడా ఎక్సైజ్ అధికారులు మాత్రం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నా కానీ తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని వదిలేయడంతో స్థానికులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్.